సింగరేణి లాభాల బాటలో యాజమాన్యం ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4701 కోట్ల వాస్తవ లాభాలు ఆర్జించిందన్నారు. 2412 కోట్లకు పరిమితం చేసి సింగరేణి కార్మికులకు తీవ్ర నష్టం చేశారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు 37,000 కోట్ల టర్నోవర్తో సింగరేణి అత్యంత అభివృద్ధి పదంగా ముందుకు పోతూ ఈ బొగ్గు రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి 4,701 కోట్ల నికర లాభాలు వచ్చినాయని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న వేదిక మీద ఉప ముఖ్యమంత్రి బండ్లు బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రకటించడం జరిగింది. అందులోకెళ్లి డెవలప్మెంట్ ఫండ్స్ కింద తీసేస్తున్నామని ఒక ప్రకటన చేసి 2,412 కోట్ల నుంచి కేవలం 33% అంటే 796 కోట్లు మాత్రం కార్మికులకు ఇస్తామనడం నిజంగా అత్యంత దారుణ విషయంగా సింగరేణి కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈరోజు కార్మిక లోకమంతా కూడా కూస్తున్నది. చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. మాకచ్చే లాభాల వాటా మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. ఇట్లాంటి మోసం గవర్నమెంట్ డైరెక్టర్ ముఖ్యమంత్రి